మీరందరూ చూస్తుంటే మీరు చూసారు అందరికీ కాపీ ఇస్తాం. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయరా, ఓన్లీ కోఆర్డినేటర్కి నేను రాజీనామా చేశా. లోపల మధ్యవర్తులు చంద్రబాబు నాయుడు గారి నుంచి మెసేజ్ వచ్చారు. నేను ఒకటే అంటున్నా, నా నియోజకవర్గానికి రావాల్సిన 50% నిధులు నా నియోజకవర్గానికి కావాల్సిన ఏంటిది డెవలప్మెంట్ పదవులు అన్నీ కూడా మాకు రావాలా. నువ్వెంతో మేము అంతే. నీ దగ్గర పవర్ ఉంది, మా దగ్గర ప్రభుత్వం తరఫున ఇన్సూరెన్స్ కావాలని అడిగాను తప్ప పార్టీకి అన్యాయం చేస్తామని కానీ పార్టీకి ఇది చేస్తామని కూడా అనలేదు. అలాగైతే నీ పార్టీ కమిటీలే అయింది. అక్కడ 23, ఇక్కడ 20, వాటిలో 6, 49 పూర్తి చేస్తాం. అనుబంధ సంస్థలు పూర్తి చేస్తాం. మండల అనుబంధ సంస్థలు అనుబంధ కమిటీలు అన్ని కూడా పూర్తి చేస్తాం. ఏంటంటే ఒకే ప్రజలందరికీ మంచి నాయకులు రావాలి గ్రామ స్థాయి నుంచి అన్న ఉద్దేశంతో ఎవరు ఎక్కడ ఏ జరిగితే వాళ్ళకి ఇచ్చాం. కానీ వీళ్ళని మార్చండి, వీళ్ళు ఇవ్వండి, ఈ కులవాడికి ఇవ్వండి, ఆ కులవాడికి ఇవ్వండి ఒక్కడికి చెప్పడం మా కార్యకర్తలకు ఉన్నారు అడగండి. వాళ్ళ ఇష్టానుసారమే వేసుకున్నారు అందరూ కూడా. మరి నిన్న 20 మంది మేము వెళ్ళి అక్కడ కూర్చుంటే సెక్రటరీ వాళ్ళు కూడా కూర్చుంటే వాళ్ళు అన్న మాట ఏంటంటే అక్కడ సీల్డ్ కవర్లో పేరు వస్తుంది, అది కూడా ఐవీఆర్ సర్వేలో రావాలి. 20 మంది పార్టీ పేరు ఎన్నుకున్నాడు. వాటిలో పార్టీ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు. అక్కడ వచ్చిన అబ్జర్వర్లు ఇద్దరు ఏమన్నారు, మమ్మల్ని వేసారు కాబట్టి ఇక్కడ ఉన్న మెజార్టీని బట్టి మేము చూస్ చేయాలి, అది సిస్టమ్ అని చెప్తుంటే 20 మందిని పెట్టుకుని ఒక మీటింగ్ పెట్టి ఒక పార్టీ హాల్లో పెడితే మరి రిజర్వేషన్ అంటే మా ఆధిపత్యం ఏమన్నా అక్కడ ఉందా? లేదు. దాన్ని కూడా ఇందులో కోట్ చేసి రాశాను ఇవాళ ముఖ్యమంత్రి గారు. నేను కూడా ఇందులో మీకు ఇస్తాను. మీకు నాకు అప్పగించిన ఈ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసి క్రియాశీలక కార్యకర్తగా నేను పార్టీలో కొనసాగుతానని మీకు తెలియజేస్తున్నాను. పార్టీ ఏ కార్యక్రమం చెప్పినా చేసేందుకు నేను ముందుంటాను. నేను తప్పు కాదు కదా, పార్టీకి అన్యాయం చేసినట్టు కాదు కదా, పార్టీని నిలదీయట్లేదు కదా. నేను ఇవాళ నన్ను పంపి నాకు వెనకాల ఏదో తప్పు చెప్తాను నన్ను కాపలా ఇచ్చారు రాజు వర్మ గారు. ఏనాడు ఈనాడు కూడా నేను సిద్ధంగా లేను. ఎందుకంటే మేము ఒక కుగ్రామంలో ఉండి ఒక చిన్న కుటుంబంలో పుట్టి క్యాకేసి పదవి ఇచ్చినప్పుడు ఎంతమంది ఎన్ని రకాల పార్టీలు మారినా పిల్లి సత్యబాబు అన్నవాడు తెలుగుదేశం పార్టీలో పొందిన గౌరవానికి అలాగే ఉంటాడో అలాగే చస్తాడని చెప్పి చెప్తున్నాం తప్ప. కానీ నన్ను నమ్ముకున్న క్యాడరు, నన్ను నమ్ముకున్న నాయకులు చూశారు. అతని దగ్గర బాబీ దగ్గర ఎంతమంది జనం ఉన్నారో, నా దగ్గర ఎంతమంది జనం ఉన్నారో, నా దగ్గర క్యాడర్ ఎలా ఉన్నారో వాళ్ళ దగ్గర ఎలా ఉన్నారో మీరు చూడండి. దీనికి తోడు చెట్టిబల్జీ కొలస్తుడని చెట్టిబల్జీ కార్పొరేషన్కి చైర్మన్ వేసి నాకు ఇంకొక మొగుడిని వేసాడు. నేనేమనుకున్నానంటే చెట్టిబల్జీ కులస్తుడు కదా, చెట్టిబల్జీ కులానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది, ఒక నాయకుడు అంటూ మనకు దొన్నున్నాడు కదా, ఎమ్మెల్యే లేడు కదా అని చెప్పి అతన్ని ఇన్వాల్వ్ చేసి స్వార్థం ఏంటంటే నా కులస్తుడని స్వార్థంతో అతన్ని అన్ని విధాలుగా ఫోకస్ చేశాను. మీకందరికీ కూడా తెలుసు ఏంటి, ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి 5-6 ఇన్ఛార్జీలు మారారు. ఏ ఇన్ఛార్జిని కూడా ఇప్పుడు పలకరించలే నేను ఎక్కడా కూడా. పరిశీలకులు ఏ పరిశీలకులు కూడా చేయరా నేను ఉపయోగించిన. ఏంటంటే కారణం ఇతను వీళ్ళిద్దరూ కొల్యూడై కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సెట్టిబల్జీలకు సీట్ ఇస్తే సత్యబాబుకి ఇవ్వాలి, లేకపోతే కాపులు సీట్ ఇస్తే బాబీకి ఇవ్వాలనేది ఒక అండర్టేకింగ్ వచ్చి నా మీద చెప్తున్నారు.